కడప నియోజకవర్గంలోని 26వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపు మేరకు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి సూచనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 26వ డివిజన్ ఇన్ఛార్జ్ చావాల మునిశంకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలు వివరించడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని నేరుగా కలిసి ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మరియు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు కడప నగరంలోని 26వ డివిజన్లో మన ఇన్ఛార్జ్ శంకరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళకి చేసిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో దాని గురించి తెలుసుకోవడము, సంతృప్తిగా ఉన్నారా లేదా అని, వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి వీళ్ళు తీసుకురావడము. శంకరన్న గారు అందరినీ అడిగి, ఆయన ఈ డివిజన్ ఇన్ఛార్జ్ కాబట్టి 26వ డివిజన్లో ఆయన అందరి వారి సమస్యలు గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక చరిత్ర మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఇళ్లకు పట్టాలు లేవు. దగ్గర 100-150 సంవత్సరాల నుంచి ఇది చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మందితో పోరాడి అడిగినారు. కానీ వాళ్ళ కళ సహకారం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శంకరన్న గారు ముఖ్యంగా ఆయన పోరాడి నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలియజేసి వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇంకా కొన్ని పట్టాలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా రాబోతున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటే దాన్ని కూడా తెలుసుకుని తీర్చడం జరుగుతుంది. ఇప్పుడు మేమంతా నాయకులందరూ కలిసి ప్రజలతో ఇంటాక్ట్ కావడానికి ఈ ఇంటింటి కార్యక్రమం అనేది చాలా దోహదపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా అటు ప్రజలను ఇటు నాయకులను కనెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఇటువంటి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు ప్రతి 6 నెలలకు ప్రతి సంవత్సరానికి ఆయన జ్వరం వస్తే అయితే థర్మోమీటర్ పెట్టి చెక్ చేసుకుంటాము, అలా జనాల నాడిని చెక్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు. మా నాయకుడు అనేవాడు పార్టీలో పనిచేసేవాడు, ప్రజలకు ప్రతినిధిగా ఉండేవాడు, ప్రజలతో ఇంపాక్ట్ అయి ఉండాలని చెప్పి ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఇచ్చినారు, ఈ ఇల్లు తిరగాల, ఇంతమందితో వాళ్ళ సమస్యలు తెచ్చుకోవాలని చెప్పి మేము ప్రతి ఒక్కరు గడప గడప తొక్కుతున్నాము. ప్రతి గడపకు పోయి మార్నింగ్ నుంచి శంకరన్న గారు కానీ, శివ కానీ, తర్వాత మౌనిక కానీ మేమందరం కలిసి ప్రతి గడపకు తిరిగి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాం.